మొన్న నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్క వాళ్ళ దగ్గరైతే ఈ ఫిష్ అక్వేరియం అయితే ఉంది. అక్క ఏమనిందంటే, "నీకు ఎలాగో యూట్యూబ్ ఛానెల్ ఉంది గదా! మేము ఈ ఫిష్ అక్వేరియం అనేది వాడట్లేదు. చాలా రోజులవుతుంది వాడక పక్కన పెట్టేసాము. నీకు యూజ్ అయ్యే పనైతే తీసుకొని వెళ్ళు. చక్కగా ఆ ఫిషెస్ దీంట్లో ఏసుకొని" చెప్పింది. ఇంక సరేలే మనం గూడా ఆస్కార్ ఫిషెస్‌కి ఎలాగో అక్వేరియం తీసుకోవాలనుకుంటున్నాం గదా! ఎలాగో లక్కీగా అక్వేరియం దొరికిందని. దీన్నైతే తీసుకొనైతే ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత దీనికైతే బాగా రష్ అయితే పట్టింది. దాన్నైతే క్లీన్ చేశాను. మామూలుగా పీస్ పెడితే రాలేదు. అందుకని కొంచెం లిక్విడ్ ఏసేసి నీట్‌గా అయితే క్లీన్ చేశాను. నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత అయితే చూడటానికి అక్వేరియం అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికి లోపల లైట్ కూడా అనేది వచ్చింది. నేను ఫస్ట్ టైం ఇలాంటి అక్వేరియం చూడటము. నాకు చాలా బాగా నచ్చింది. ఎలుగుతాదో లేదని చూస్తే చక్కగా ఎలుగుతా ఉంది. చూడటానికి చాలా అయితే చాలా బాగుంది. సరే మన ఆస్కర్ గాడికి కొత్త ఇల్లు అయితే దొరికిందనుకున్నాను. ఇంకా అంతనైతే దాన్ని రెడీ చేయడానికి దాంట్లో ఉండే మోటార్ కూడా ఫిక్స్ చేశాను. దీంతో పాటు అక్క స్టోన్స్ కూడా ఇచ్చింది. అలాగే ఫిల్టర్ కూడా ఇచ్చేసింది. నేనైతే ఇంకా ఈ రెండిటినైతే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి నేనైతే ఫస్ట్ మోటార్ అనేది బిగించాను. నాకైతే ఈ మోటార్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఓపెన్ చేయడానికి ఏమో చేశాను కానీ తర్వాత ఎలా ఫిక్స్ చేయాలైతే మర్చిపోయాను. ఎలాగలాగా చూసైతే దానికంతా కొంత టైం పట్టింది అది బిగించడానికి. అంటే మనం ఎప్పుడు ఈ అక్వేరియంస్ వాడలేదు, ఫస్ట్ టైం కాబట్టి అది దేనికి ఎలా బిగించాలో కూడా తెలియలేదు. ఎలాగోలాగా అర్థం చేసేసుకొని అయితే నేనైతే బిగించాను. తర్వాత ఇది బిగించిన తర్వాత ఫిల్టర్ అనేది ఉంది కదా, చూడండి ఫిల్టర్ అనేది నేనేం చేశానంటే ఒకేసారి ఫిల్టర్ అనేది నేను పెట్టేసాను. అంటే ఆ ఫిల్టర్ అనేది మొత్తం అలాగా పెట్టేయకూడదంట. నాకైతే తెలియక నేనైతే ఫిల్టర్ మొత్తం అనేది దాంట్లో పెడితే ఎంత నొక్కినా లోపలికి వెళ్ళట్లేదు, ఇంకా పైకి వస్తూనే ఉంది. ఇలా కాదు, దీనికి ఏదో ఒకట ఆల్టర్నేట్ ఉంటుందని నేను అనుకొని నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియో చూస్తే వాళ్ళు ఇలాగా ఒక్కొక్క లేయర్ అనేది కట్ చేసి వాళ్ళు అనేది ఒక్కొక్క లేయర్ అనేది వేశారు. అప్పుడు అనిపించింది తెలియకుండా ఇదంతా పెట్టుంటే వేస్ట్ అయ్యేదేమో అనుకున్నాను. ఇంకా వెంటనే అదైతే ఓపెన్ చేసేసి వెంటనే నేనైతే ఒక్కొక్క లేయర్ అయితే కట్ చేసి ఒక లేయర్ అనేది దాంట్లో పెట్టేసి నేను వేసాను. అలాగే దాంట్లో స్టోన్స్ కూడా అయితే వేసాను. స్టోన్స్ అన్ని వేసిన తర్వాత అయితే మన అక్వేరియం అయితే చూడటానికి ఇప్పుడు చాలా అయితే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను దీంట్లోకి ఏ ఫిషెస్ వదులుతాను, ఆస్కర్ ఫిష్ని వదులుతాను, లేకపోతే మన దగ్గర ఉన్న గోల్డెన్ ఫిష్ వదులుతాను, నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను.